హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారమ్మా? ఈ మధ్య అందరూ యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు చూసే ఉంటారు ఇన్సిడెంట్. సో నేను కూడా చూశానమ్మా. యాక్చువల్గా ఎందుకన్నా 2 days నుంచి బిజీగా ఉండి చూడలేదు. నిన్ననే చూశాను తనది. వైజాగ్ వెళ్ళున్నాను. వైజాగ్ నుంచి వస్తూ చూశాను అనమాట. నిజంగా చాలా బాధేసింది. అంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా కదా? మనకు తెలిసిందేంటి, ప్రపంచం ఎంత మారిపోతున్నా, మనం ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉన్నా, ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చినా కొందరి థింకింగ్ అలానే ఉంటుంది. అమాయకంగానే ఉంటారు. ప్రపంచ జ్ఞానం లేదు. అంటే అమ్మాయిని నేను క్రిటిసైజ్ చేయడం లేదు నాకైతే లిటరల్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అది విన్న తర్వాత. అసలు ఏంటి అమ్మాయిల పరిస్థితి, పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత ఏంటి ఎలా ఉంటున్నారు అని చెప్పేసి అనమాట. అలా అని చెప్పేసి నేను అత్తలందరినీ చెడ్డవాళ్ళు అంటం లేదు, అమ్మాయిలందరినీ చాలా మంచివాళ్ళు, కోడళ్ళందరూ మంచివాళ్ళు అని కూడా అంటం లేదు. మళ్ళీ అలా రియాక్ట్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఒక అమ్మాయిని కన్నాము, పెంచాము, చదివించాము. అమ్మాయిని చాలా సూపర్ ఇంటెలిజెంట్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి ఇంగ్లీష్ లిటరేచర్ పీజీ చేసింది. అలాంటి అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళి అంతగా టార్చర్ పెడుతుంటే 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనుకుంటాను, 3 బిడ్డల్ని కని అమ్మ వాళ్ళతో అసలు కాంటాక్ట్లో లేకుండా, పక్కన వాళ్ళతో కాంటాక్ట్లో లేకుండా ఒక రూమ్లో ఉండి, అంటే నిజంగా ఫస్ట్ టైం వింటే అసలు నమ్మాలనిపించదు కూడా. అబద్ధాలు చెప్తున్నారు అందరూ కలిసి అనిపిస్తుంది. అంటే అంత హింస, గృహహింస అంటారు కదా. అసలు చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు నాకు మీతో చెప్తుంటే కూడా ఒళ్ళు జలదరిస్తుందమ్మా. ఆ అమ్మాయి ఎలా భరించింది, అసలు వాళ్ళ మదర్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? అంత చెత్త మొహాలతో అమ్మాయి ఉండాల్సిన అవసరం ఏంటిమ్మా? ఒక బిడ్డ సంవత్సరం రోజులు మాట్లాడలేదంటేనే అల్లాడిపోతాము కదా. అసలు ఒక నెల రోజులు మాట్లాడకపోతేనే అల్లాడిపోతాం ఏమైపోతుందని. ఎందుకంటే మాట్లాడగలిగే ఛాన్స్ ఉంది. ఒకప్పుడంటే వేరే ఊర్లలో ఉండేవాళ్ళు, మనం వెళ్ళే ఛాన్స్ ఉండేది లేదు. సో 4 నెలలు 5 నెలలు 6 నెలలు కూడా పట్టేది. ఇప్పుడేంటి ఉదయం లేచి మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళమ్మ వాళ్ళు కూడా ఎంత అమాయకంగా మూర్ఖంగా ఉన్నారు. అంటే మనం ఇప్పటికి కూడా ఇలానే పెంచుకుంటున్నాము అమ్మాయిల్ని అని చెప్పేసి. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి అన్ని వీడియో ఛానల్స్లో ఉన్నాయి, అవి అన్ని న్యూస్ ఛానల్స్లో ఉన్నాయి. పాపం అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, అందంగా ఉంది, కానీ మొహంలో కళే లేదమ్మా. పాపం ఇప్పటికి కూడా బిత్తర చూపులు, వేరేగా చాలా అమాయకంగా మాట్లాడుతుంది అమ్మాయి. అసలు ఒక స్టేజ్లో బిడ్డల్ని చూడనివ్వకుండా ఉంటే, అంటే తమాషా చూడండి, ఆ అమ్మాయి అవసరం లేదు, ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డలు కావాలి. ఇది మనమందరం చాలాసార్లు చూసుంటాం ఇళ్లల్లో. మన ముఖ్యం కాదు కానీ పిల్లలు కావాలి, మనకు పుట్టిన పిల్లలు, ఎందుకంటే వారసులు కదా. సో ఏదో కొంచెం అన్న మానవత్వం అనేది ఉంటుంది చాలా మందిలో. ఇంత క్రూయల్గా ఎన్నో రోజుల అమ్మాయిని చూడనివ్వలేదంట. సో కొంచెం గొడవ ఆర్గ్యూ చేసింది వాళ్ళ అత్తమ్మతో, నా బిడ్డల్ని నేను చూడాలి, మీ దగ్గర ఉండేది ఎందుకు, అసలు నా బిడ్డల కోసమే కదా నేను ఉంటున్నాను అని చెప్పేసి. దాంతో వాళ్ళ అత్తమ్మ కొట్టారంటమ్మా. వాళ్ళ మరిదున్నారంట, బ్రదర్ ఇన్లా. ఆ దరిద్రుడు భర్త ఆఫీస్గా లాయర్, తను వెళ్ళిపోయాడు అనుకుంటాను కోర్టుకి, అదంతా చెప్పలేదులేండి. మరిది రోకలి బండ తెచ్చిచ్చారంట. మరి ఇప్పుడు జనరేషన్ పిల్లలకు తెలుసో తెలియదో రోకలి బండ అంటే, రోల్లాగా ఉంటుంది, దంచుతాం దాన్ని, సాలిడ్ ఉంటుంది, కొన్నిటి కింద ఇనుప ఇవి కూడా పెట్టుంటారు. దాంతో వాళ్ళ అత్తమ్మ చేతి మీద కొట్టిందంటమ్మా. ఆ బాధ తట్టుకోలేక అమ్మాయి బయటకు వెళ్ళిపోయి పోలీసులను ఎవరినో కన్సల్ట్ చేసింది తను. అసలు ఇలా ఉంటారా అమ్మాయిలు? ఇంత అమాయకంగా, ఇంత తెలివి తక్కువగా ఉంటారా? మరి ఏ పదం వాడాలి? అమాయకం అనే పదం చిన్న వర్డ్ అసలు. అది నిజమే, పిల్లలు కావాలి, ఇలా కావాలా? ఇంత టార్చర్ అనుభవిస్తూ, సరేలే నన్ను పర్వాలేదు, బిడ్డల్ని చూసుకుంటుంది కదా అని అనుకునిందంట. ఇలా పెంచకూడదు మా అమ్మాయిల్ని. పద్ధతి ఉండాలి, సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి, అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి, ఎదురు మాట్లాడకూడదు, అత్తగారింటికి వెళ్తే బాగుండాలి. ఇవన్నీ నేనే చెప్తాను, ఎవరైనా చెప్తారు, కానీ ఇలా మాత్రం ఉండకూడదమ్మా. అవసరం లేదు, అలాంటి లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయి అయినంత మాత్రాన.
ఇది అసలు ఎప్పుడూ లేదమ్మా ఇలా. నా అంటే ఉంటారేమో ఎక్కడో లక్షల్లో ఒకళ్ళు ఇద్దరు, కనీసం ఇంట్లో ఒక్కళ్ళు కూడా అమ్మాయి వైపుకి లేకుండా కదా. బ్రదర్ ఇన్లా అంటే కొంచెమన్నా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, అయ్యో ఇవన్నీ ఇలా హింస పెడుతున్నారే అని చెప్పి పనంతా తనతోనే చేయిస్తారంట. అసలు అది వాళ్ళు మనుషులా లేకపోతే ఇలాంటి వాళ్ళని రాక్షసులా అంటారేమో నాకు తెలియదు అసలు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటే పక్క వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళని నేను బ్లేమ్ చేయడం లేదు మా, కొంత కాకపోతే కొంతన్నా తెలిసి ఉంటుంది కదా, మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పొద్దా? 13 నెలలు కాదమ్మా, 13 సంవత్సరాలు ఎండనేది తెలియకుండా, ప్రపంచం ఎలా మారుతుందో తెలియకుండా అమ్మాయి ఒక రూమ్లో ఉంది. బయట ప్రపంచం కిటికీ తప్పితే అమ్మాయికి ఇంకో బయట ప్రపంచమే తెలియదు. ఆ కిటికీ పక్కన కూడా గోడ ఉందని చెప్పినట్టు గుర్తు నాకు. అంటే ఆ అమ్మాయి సూర్యరశ్మిని చూసేది ఆ కిటికీలో నుంచి అంటమ్మా. ఇమాజిన్ అసలు. అంటే జైళ్ళలో ఉండే వాళ్ళకు కూడా ఇంతకంటే ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుందా? పెళ్లి చేసుకుంటే అలా జైలు లాంటి జీవితం అనుభవించాలా? అంటే నాకు అదే అనిపిస్తుంది. మహిళా మండలులు ఉన్నాయి, మనం ఏదేదో చాలా చాలా మాటలు చెప్పుకుంటుంటాము, మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియడం లేదు ఇప్పుడు కదా. ఒకప్పుడు అయితే నిజంగా పక్కన వాళ్ళు కంప్లైంట్ చేసి ఉండేవాళ్ళేమమ్మా. ఇప్పుడు ఎలా అయిపోయాము అంటే మనకేంటి, మన ఇంట్లో కాదు కదా, పక్కింట్లో కదా అనేది ఇంట్లో వచ్చేసాం. రేపు ఆ పరిస్థితి మన ఇంట్లో వాళ్ళకి రావచ్చు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు పక్కన ఇంట్లో ఎవరు వచ్చారు ఎవరు పోతారు అనేది చూస్తూ ఉంటాము. ఇలాంటి హెరాస్మెంట్ ఉంటే ఆ వీధిలో చాలా ఇళ్ళే ఉన్నాయి, ఎవరికి పట్టలేదా అంటే నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది నిజమా అబద్ధమా అని కూడా అనిపిస్తుంది. కానీ అమ్మాయి మొహం చూస్తే అలా అనిపించడం లేదు కదా, అబద్ధాలు చెప్పే అమ్మాయిలాగా అనిపించడం లేదు. చూడండి తనను ఒకసారి, జీవం లేదు అమ్మాయి ఫేస్లో. ఇంత అమాయకంగా ఉంటారా మనుషులు అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది మా. సో చాలా బాధేసింది, అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో అమ్మాయిల్ని చాలా ముద్దుగా చూసుకుంటాం కదా పుట్టంగాల్ని, ఎంత క్యూట్ అంటే. అబ్బాయిల్ని కూడా అంత ముద్దుగా పెంచుకోం మనం, లక్ష్మీదేవి వచ్చింది అనుకుంటాము. సో ఆ అమ్మాయికి పద్ధతులు ఎలా నేర్పిస్తామో ధైర్యం కూడా అలా నేర్పించాలి మా పిల్లలకు. అడ్జస్ట్ అవ్వడం అప్ టు సమ్ ఎక్స్టెంట్, ఎదుటి వాళ్ళ మీద తిరగబడాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితులు మరీ విపరీతంగా ఉంటే తిరిగి మాట్లాడచ్చు, బయటకు రావచ్చు. పెళ్ళంటే అదొక జైలు కాదు. నిజం అంటే ఇలా చెప్తుంటే కూడా నా మనసు అంగీకరించడం లేదు, కానీ ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే అడ్జస్ట్ అవ్వాలనే చెప్తాను. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్లో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మా. అంటే మీరు అనొచ్చు రేపు మారుతారేమో, ఆ ఇంట్లో వాళ్ళు మారేకి వస్తేనే లేదు కదా. ఆ దరిద్రుడు లాయర్, వాడికి లా పాయింట్స్ అన్నీ తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో లోపలికి వెళ్తే అరెస్ట్ వారెంట్, సెర్చ్ వారెంట్ ఉందా అని అడిగి పంపించేశాడంట. ఇంత తెలివున్న వెధవ భార్యను ఎలా చూసుకోవాలో వాడికి తెలీదు. ఎందుకంటే ఏ చట్టంలో లేదు కదా భార్యను ఇలా చూసుకోవాలి అని చెప్పేసి కదా. నిజంగా నాకైతే వస్తున్నంతసేపు అవే ఆలోచనలు. వైజాగ్ నుంచి వస్తున్నంతసేపు ఏంటి అంటే, నాకు ఒక కూతురుంది, దాన్ని డేరింగ్గానే పెంచాను, పద్ధతులు నేర్పించాను, ధైర్యంగా పెంచాను. ఇలాంటి అమ్మాయిలు అట్లా ఎట్లా సర్వైవ్ అవుతారు సార్? అమ్మాయిలు మోసపోతున్నారు, అమ్మాయిలు అమాయకంగా ఉన్నారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది అసలు మరీ దారుణం. అసలు అనుకుంటేనే భయం వేస్తుంది. అసలు ఇలాంటి పిల్లలు ఉన్నారా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి అన్నమాట. కాబట్టి ఇంట్లో అమ్మాయిలు ఉన్నవాళ్ళు అడ్జస్ట్మెంట్తో పాటు ధైర్యంగా ఉండడం కూడా నేర్పించండి మా. ధైర్యం అనేది అమ్మాయిలకు ఉండాలి. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, అది వదిలేయమని ఎవరు చెప్పరు. కుటుంబం చాలా ఇంపార్టెంట్, కుటుంబ వ్యవస్థ చాలా అందంగా ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ రాక్షసులు అయినప్పుడు ఆ కుటుంబంలో ఉండాల్సిన అవసరం లేదు మా. ఏ అమ్మాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు. పోతే పోయింది వెధవ కుటుంబం, ఏం అవ్వదు. మనిషి ఉండాలి కదా. అంత ఆత్మను చంపుకొని అన్నీ వదిలేసుకునేసి పుట్టింటి వాళ్ళని వదిలేసి ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచించండి మా, మీరు చూసే ఉంటారు కదా. చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి. ఒకవేళ మీరు చూడకపోతే అంత TV9 వీటన్ని, సుమన్ టీవీ వీటన్నిటిలో కూడా వచ్చింది మా. ఒకసారి చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. అమ్మాయి 100 వీడియోస్ ఉన్నాయి. నేనైతే ఒక 4-5 చూసి చెప్తున్నాను. సో ఇలాంటి టాపిక్ మాట్లాడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా.
ఇదైతే చెప్తున్నాను నేను. ఇలా మాత్రం పెంచుకోకూడదమ్మా మనం అమ్మాయిల్ని. మనం కూడా అలా అస్సలు ఉండకూడదు మనుషులం అయితే. నిజంగా అమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.